హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో జోష్న దాసు దగ్గరికెళ్తది. దాసుతో ఇలా అంటా ఉంటది. "నేను సుమిత్ర కూతురిని కాను. యెస్. నేను సుమిత్ర కూతురిని కాను. ఇదేగా మీరు ప్రూవ్ చేయాలనుకుంటుంది" అనగానే దాసు "నీకొక చిన్న కథ చెప్తాను" అని అంటా ఉంటే జోష్న దండం పెట్టి "నీ కథలకొక నమస్కారం నాన్న. ముగింపు లేని నీ కథలు వింటుంటే నాకు మతి పోతుంది" అనంటది. అప్పుడు దాసు "కథలకే మతిపోతే నిజాల పరిస్థితేంటి" అని అడుగుతాడు. "ఏం లేదు. అంతా అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బ్లడ్ శాంపిల్స్ ఇప్పిచ్చారు. రిజల్ట్స్ కూడా సేమ్. అక్కడ మీ అమ్మతో సహా అందరిదే కోరుకుంటున్నారు. నువ్వైతే హ్యాపీయే కదా" అనగానే దాసు "దీపని ఆ ఇంటి వారసురాలు స్థానంలో చూసేంత వరకు హ్యాపీగా ఉండను" అని అంటా ఉంటే జోష్న "లోకంలో ప్రతి ఆడపిల్లకి ఎంతో మంచి తండ్రి ఉన్నప్పుడు నీలాంటి మూర్ఖుడైన తండ్రి నాకు మాత్రమే ఉండడం ఏంటి నాన్నా" అని అంటది. దాసు ఒక నవ్వి నవ్వి "ఏంటోనమ్మా నువ్వు మాట్లాడుతుంటే నా మనసులో మాట చెప్తున్నట్టే ఉంది. దీపని కూతురుగా పొందిన అన్నే అదృష్టవంతుడు. దీపను పెంచిన కుబేరుడు అదృష్టవంతుడు. అలాంటి అదృష్టం నాకెందుకు కలగలేదా అని కనిపించిన ప్రతి దేవుణ్ణి అడుగుతాను" అనగానే జోష్న "బంగారం పాత్ర చేతిలో పట్టుకొని ఎవరైనా భిక్షం ఎత్తుకుంటారా నాన్న? నాది కోటి మందిలో ఒక్కళ్ళకుండే జాతకం. అందుకే పని మనిషి కూతురుగా పుట్టినా యజమానిగా బతుకుతున్నాను. అమ్మ బ్రతుకుంటే నా వైభవం చూసి ఎంత సంతోషపడేదో తెలుసా నీకు? అందుకే అంటారు ఆడపిల్లలకి తల్లి ఇచ్చే భరోసా తండ్రి ఇవ్వలేడు అని జోష్న ఏడుస్తా ఉంటే దాసు "ఇప్పుడు నీకు ఈ దొంగ ఏడుపులు అవసరమా" అని అంటాడు. అప్పుడు జోష్న "మీ సింపతి కోసం నేను కన్నీళ్లు పెట్టుకుంటున్నానని అనుకుంటున్నావా? పోనీ నీ బాధేందో చెప్పు" అని దాసు అంటాడు. "తెలియదా నీకు? నువ్వు అనుకున్నదైతే జరగదమ్మా" అని దాసు అంటాడు. అప్పుడు జోష్న "తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడాలి అంటే మొదటి శిక్ష మీ అమ్మకే పడాలి. ఎందుకంటే బిడ్డల్ని మార్చింది తనే కాబట్టి. రెండవ శిక్ష నీకు పడాలి. ఎందుకంటే నిజం తెలిసినా ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నావు కాబట్టి. నేనేం తప్పు చేశానని నన్ను శిక్షించడానికి సొసైటీలో నేను దశరథ కూతుర్ని. అదంతా అబద్ధం. నేను దాసు కూతుర్ని అని ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోలేను. నాకున్న స్వతంత్రాన్ని నేను కోల్పోలేను. నీ స్థాయిలో నేను బ్రతకలేను నాన్నా" అనగానే దాసు "మనిషిగా పుట్టగానే దేవుడు నుదిటి రాత రాస్తాడమ్మా. సంతోషాలు బాధలు కూడా అందులోనే ఉంటాయి. నీకు తల్లి చనిపోయింది. అయినా అమ్మ అనే పిలుపు చావలేదు. పెంచిన తల్లి రూపంలో ఆ పిలుపు ఇంకా బ్రతికే ఉంది. కానీ దీపకి తల్లి బ్రతికే ఉంది. కానీ తనకి అమ్మ అనే పిలుపు చచ్చిపోయింది. ఈ జన్మలో చేసిన పాపాలన్నీ ఈ జన్మలోనే కడుక్కోవాలమ్మా. గోదావరిలో మునిగితేనో గంగాజనం చల్లితేనో ఈ పాపాలు పోవు. దూరమైన బిడ్డని మళ్ళీ ఆ ఇంటికి చేర్చాలి. అమ్మా నాన్న అనే పిలుపును కూడా లేకుండా బ్రతుకుతున్న దీపకి అమ్మా నాన్నల్ని ఇవ్వాలి." జోష్న ఏమో కోపంగా పిడికిలు బిగించుకుంటూ చూస్తా ఉంటది. దాసు "నీ పరిస్థితి ఏమవుతుందో నేను చెప్పలేను. వాళ్ళు తమ దగ్గరే బిడ్డగా ఉంచుకుంటారో లేక తరిమేస్తారో తెల్వదు. కానీ నువ్వు చేసిన పాపాలన్నీ వాళ్ళకి తెలియాలి" అని అంటా ఉంటే జోష్న "తెలిస్తే ఉండనిస్తారా నాన్న? ఊరేస్తారు" అని అంటది. అప్పుడు దాసు "నేను బ్రతిమిలాడుకుంటాను" అని అంటా ఉంటే జోష్న దండం పెడతది. "ఇవన్నీ కాదు నాన్న. ఇది నా చివరి కోరిక అనుకో, ఆఖరి కోరిక అనుకో. మా అమ్మే నా చేత అడిగిస్తుంది అనుకో" అని దాసు చేయి పట్టుకొని "ప్లీజ్ నాన్న, నువ్వు నన్ను కాపాడు. నువ్వే నన్ను కాపాడగలవు. ఒక్కసారి ఆలోచించు. భార్య చనిపోయింది. కూతుర్ని నువ్వే చంపుతావా? ఈ చేతులు ఇలాంటి పాపాలు చేయవు. నా తల్లి కళ్యాణి నిన్ను క్షమించదు నాన్నా. ప్లీజ్ నాన్నా, నన్ను సేవ్ చేయి. ఇంతకు ముంచి నేనేం చెప్పలేను" అని ఏడుపు మొహం పెట్టుకొని లేచి వెళ్తంటే దాసు "అమ్మా జోష్నా, నువ్వు నా కూతురుగానే ఉంటావు. అది ఎప్పటికీ జరగదు నాన్నా, జరగదు" అని చెప్పి వెళ్ళిపోతది. దాసు "నువ్వింక మారవమ్మా. నీకిచ్చిన టైం అయిపోయింది. నిజం తెలియవలసిన టైం వచ్చింది. రోజులు కాదు, ఇక లెక్క పెట్టుకోవాల్సింది గంటలే" అని అనుకుంటూ ఉంటాడు. ఇటు అనసూయ కాంచనతో "అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి చెల్లమ్మా? ఇంట్లో ఏమైనా గొడవ జరుగుతుందా?" అనగానే కాంచన "అలాంటివేమీ లేవక్కా" అని అంటది. అనసూయేమో దీప ఒంటరిగా కూర్చొని ఏడుస్తా ఉంటది. అటు చూస్తా ఉంటది. అక్కడికి కార్తీక్ వస్తాడు. వెంటనే కాంచన "రే, దీపకేమైందిరా?" అనగానే కార్తీక్ "ఏమైంది? బానే ఉంది కదా" అని అంటా ఉంటే అనసూయ
బాగానే ఉండడం ఏంటి బాబు? ఏడ్చుకుంటూ వెళ్తేను. కార్తీక్ తనలో తాను అంతా వీళ్ళు చూసినట్టున్నారు అని అనుకుంటూ ఉంటాడు. కాంచన, మీరిద్దరూ ఏదైనా మాట అనుకున్నారా? ఏం అనలేదమ్మా అని కార్తీక్ అంటాడు. అనసూయ, అది చిన్నప్పటి నుండి అంతే. అన్నిటికీ అలగడమే. మాటంటే కోప్పడుతుంది, లేదంటే బాధపడుతుంది. అలాంటిదేమీ లేదు పెద్దమ్మా అని కార్తీక్ అంటా ఉంటే, కాంచన, ఏమీ లేకపోతే మరి ఏడుస్తూ ఎందుకెళ్ళిపోతుందిరా అనగానే కార్తీక్, సుమిత్ర అత్త గురించి బాధపడుతున్నట్టుంది అని అంటా ఉంటే కాంచన, అయ్యో మా వదిన గురించి బాధ అందరికీ ఉందిరా. అరే సొంత వాళ్ళం, మనమే మనసుకి సర్ది చెప్పుకొని ధైర్యంగా ఉంటున్నాం. దీపకేమైందిరా? కార్తీక్ తనలో తాను, మనకి అత్త సొంత మనిషే, కానీ దీపకి కన్న తల్లి. ఆ కన్న తల్లిని కాపాడుకోవడానికి కడుపులో బిడ్డని వదులుకోవాలని డాక్టర్ చెప్తుంది. తట్టుకోమని సర్ది చెప్పగలిగే బాధన అది అని అనుకుంటూ ఉంటాడు. దీపం చూస్తా ఉంటాడు. కాంచన, అక్క, వదిలేస్తే అది అలాగే ఏడుస్తా ఉంటది. పిలు, భోజనమన్నా చేస్తుంది అనగానే అనసూయ, కొన్ని విషయాల్లో అది మొండిచ్చెల్లమ్మా అని అంటది. అప్పుడు కాంచన, కడుపుతో ఉన్న ఆడవాళ్ళు తొందరగా భోంచేసి తొందరగా పడుకోవాలి. తన ఆరోగ్యం గురించి కాకపోయినా బిడ్డ ఆరోగ్యం గురించైనా ఆలోచించాలి కదా అని అంటా ఉంటే కార్తీక్, పెద్దమ్మా, ప్లేట్లో భోజనం పెట్టి తీసుకురా అని అంటాడు. అనసూయ వెళ్తది తీసుకురావడానికి. కాంచన కార్తీక్ని చూస్తూ, ఏ ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి పెడతావా? వదిలేయమ్మా అని అంటాడు. అది నా కోడల్రా, ఎలా వదిలేస్తాను? ఆడదానికి అత్తింట్లో ఏదైనా బాధ కలిగితే చెప్పుకోవడానికి పుట్టింటికి వెళ్తుంది. దానికి అత్తిల్లు పుట్టిల్లు ఇదే. అత్తనైనా అమ్మనైనా నేనే. పెట్టేది కొట్టేది కూడా నేనే కదరా. అనసూయ అన్నం తెచ్చి కార్తీక్ బాబు అనగానే, నువ్వు ఆగక్క అని కాంచన అంటది. కార్తీక్, నేనిస్తానమ్మా అని అంటా ఉంటే కాంచన శౌర్య అని పిలుస్తుంది. శౌర్య ఇలా రా అనగానే శౌర్య ఉరుక్కుంటూ వచ్చి, ఏంటి నానమ్మా అని అడుగుతుంది. నువ్వు వెళ్ళి మీ అమ్మకి భోజనం ఇచ్చి తినమను. అమ్మకేమైంది అని శౌర్య అడుగుతుంది. అబ్బా, ఏమీ కాలేదులేవే, ముందు నువ్వు తీసుకెళ్ళు అని ప్లేట్ ఇస్తుంది. శౌర్య తీసుకొని అలాగే అని వెళ్తుంది. శౌర్య వెళ్ళి, అమ్మా భోజనం తీసుకో అన్నా కూడా దీప ఏం మాట్లాడదు. అమ్మా భోజనం తినమ్మా. అమ్మా నిన్నే అనగానే దీప చూసి, నువ్వెందుకు తెచ్చావమ్మా అని అడుగుతుంది. నానమ్మ తీసుకెళ్ళమన్నది. తినమ్మా అని అంటా ఉంటే దీప, నేను తర్వాత తింటాలే, నువ్వు తిను అని అంటా ఉంటే శౌర్య, లేదు నువ్వే తినమ్మా అని అంటది. దీప డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు, ఒకవేళ చేసినా కడుపులో బిడ్డ బ్రతకదు అని అంటదిగా, అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. ఏడుస్తా ఉంటది. శౌర్య, అమ్మా నిన్నే అమ్మా, అమ్మా నిన్నేనమ్మా అని గట్టిగా అంటది. వెంటనే దీప గట్టిగా, నేను తిననని చెప్తున్నాను కదా అని అంటది. శౌర్య భయపడి ప్లేట్ని కింద పడేస్తుంది. కోపంగా, తిను తిను అంటావేంటి, తినకపోతే నేను చచ్చిపోతానా అని అంటా ఉంటే అక్కడికి అనసూయ వెళ్తుంది. దీపా, శౌర్య నువ్వు లోపలికి వెళ్ళవే అనగానే శౌర్య ఏడుస్తూ, అమ్మ తిట్టింది అని ఏడుస్తూ ఉంటది. ముందు నువ్వు లోపలికెళ్ళు అని అనసూయ అని శౌర్య వెళ్ళిపోగానే, ఏమైందే నీకు? నీ కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది అనే విషయం గుర్తుందా, మర్చిపోయావా? చచ్చిపోతాను అన్న మాట నీ నోట్లో నుండి ఎలా వచ్చిందే? ఈ మాట కూడా నువ్వు ఎవరితో అన్నావో తెలుసా? నీ కూతురుతో. ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, మనిషివైతే ఉన్నావు, కానీ మతిలేని దానిలా ఉన్నావు. ఏమైందే నీకు? సుమిత్ర గారి గురించే అయితే నువ్వింత బాధపడాల్సిన అవసరమే లేదు. ఆవిడ్ని కాపాడుకోవడానికి కన్న కూతురుంది అనగానే దీప కళ్ళు తుడుచుకొని, ఏం లేదత్తయ్య అని ప్లేట్ తీస్తా ఉంటది. నేను తీస్తానులే అని అనసూయ అంటే, నేను తీస్తాను అత్తయ్య అని తీస్తుంది. కార్తీక్ ఇంకా కాంచన అలా చూస్తూ ఉంటారు. దీప తీసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనసూయ, ఏమైంది దీనికి, అసలు దీని బాధ ఏంటి అని అంటా ఉంటే కార్తీక్ తనలో తాను, అది ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ అని అనుకుంటూ ఉంటాడు. కాంచన ఏమో తనలో తాను, అదేంటో నేనే అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటది. ఇటు జోష్న ఇంటికొచ్చి మెల్లగా తన రూమ్లోకి వెళ్ళిపోవాలని చూస్తా ఉంటే దశరథ జోష్న అని గట్టిగా పిలుస్తాడు. ఎక్కడికి వెళ్ళావు అనగానే జోష్న ఫ్రెండ్ దగ్గరికి అని అంటది. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏంటి డాడీ కొత్తగా అని అంటది. వెంటనే దశరథ గట్టిగా, ఏంటి కొత్తగా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అక్కడికి శివనారాయణ వచ్చి, దశరథ ఏమైంది దశరథ అని అడుగుతాడు. అప్పుడు దశరథ, పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ని పిల్లలు గ్రాంటెడ్గా తీసుకోకూడదు.
దాన్ని రెస్పాన్సిబిలిటీగానే తీసుకోవాలి. అలా తీసుకోకపోతే తీసుకునేలా చేయాల్సిన బాధ్యత తండ్రిదే అని అంటా ఉంటే జోష్న, బయటికి వెళ్ళేటప్పుడు మీతో చెప్పి వెళ్ళలేదు. అదేనా నేను చేసిన తప్పు అని అంటా ఉంటే దశరథ, అదేమైనా చిన్న తప్పా అని అరుస్తా ఉంటాడు. అక్కడికి పారు వచ్చి, దశరథ, కూతురు మీద అంత గట్టిగా అరుస్తున్నావేంటి అనగానే దశరథ, చెప్పకుండా బయటికి వెళ్ళాను, అది తప్పా అని అడుగుతుంది. తప్పా కాదా నువ్వు చెప్పు పిన్ని అని అంటా ఉంటే పారు, అంటే ఎప్పుడు జోష్న వెళ్తూ ఉంటుంది కదా అని అంటది. అప్పుడు దశరథ, ఎప్పుడు వెళ్ళడం వేరు, ఈ రోజు వెళ్ళడం వేరు. దీపా కార్తీక్ ఇంటికి వెళ్ళారు, నేనేమో రెస్టారెంట్కి వెళ్ళాను, నాన్నేమో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సుమిత్రని ఎవరు చూసుకుంటారు? నేనున్నాను కదా దశరథ అని పారు అంటది. అప్పుడు దశరథ, సుమిత్ర నీరసంగా ఉందని నిద్రపోయింది. సుమిత్రను లేపి తినడానికి ఏమైనా పెట్టావా పిన్ని? లేదు అని అంటది. టాబ్లెట్స్ టైం టు టైం ఇవ్వాల్సిందే, ఇచ్చావా పిన్ని అని అడుగుతాడు. పారు, అంటే పడుకున్న మనిషి టాబ్లెట్ ఏం వేసుకుంటుంది అని ఇవ్వలేదు అని అంటా ఉంటే శివనారాయణ, ఇలాగేనా మనిషిని చూసుకోవడం అని అరుస్తాడు. దశరథ, నువ్వు ఆగు నాన్న, తప్పు పిన్నిది కాదు, నా కూతురుది. ఎవరూ లేనప్పుడైతే ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి. జోష్నని ఇంటి దగ్గర డ్రాప్ చేసే కదా నువ్వు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళావు. అప్పుడు జోష్న ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళమ్మని చూసుకోవాలా లేదా? పారు, అవును దశరథ, నువ్వు చెప్పింది నిజమే, సుమిత్రని చూసుకోవాలి అని అంటది. దశరథ, కన్న తల్లి కంటే ఫ్రెండ్సే ఎక్కువైపోయారు నీకు. నీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే తయారవుతున్నారా? కనీసం వాళ్ళకైనా పేరెంట్స్ మీద ప్రేముందా అని అంటా ఉంటే జోష్న డాడీ అని అంటది. షటాప్, నీకసలు మాట్లాడే రైట్ లేదు. ఇంట్లో ఎవరూ లేరు, ఆరోగ్యం బాలేని తల్లి గదిలో ఉంది. ఏం చేయాలి? తల్లి దగ్గరకు వెళ్ళాలి, మాట్లాడాలి, టాబ్లెట్స్ వెయ్యాలి. డస్ట్బిన్లో కాదు, మీ అమ్మకి. డస్ట్బిన్ హెల్దీగానే ఉందమ్మా, కానీ మీ అమ్మే హెల్దీగా లేదు అని అంటా ఉంటే జోష్న, నువ్వు ఇలాగే అంటావు డాడీ, కానీ అన్ని విషయాల్లో నన్ను దూరం పెడతావు, పరాయిదాన్లా చూస్తావు అని అంటది. అప్పుడు దశరథ, పరాయిదాన్లా చూసేవాణ్ణే అయితే తల్లి బాధ్యత తీసుకోలేదని ఎందుకు అడుగుతాను అనగానే జోష్న, మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు నాతో చెప్పే తీసుకెళ్లారా? అంతా చెప్పకుండా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని అంటది. వెంటనే దశరథ, మీ అమ్మ బ్లడ్ క్యాన్సర్ నుండి రికవరీ అవ్వాలంటే దానికి నువ్వే సొల్యూషన్ అని తెలిసి కూడా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ఎన్నిసార్లు ట్రై చేసావు? 2 సార్లు ట్రై చేసావు. ఫస్ట్ టైం బ్లడ్ శాంపిల్స్ నువ్వు సరిగ్గా ఇచ్చుంటే రిపోర్ట్స్ పాజిటివ్గానే వచ్చుండేవి. నిన్ను దగ్గరుండి ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్లామో అర్థమైందా? 1, నీకు ముందే తెలిస్తే రాకుండా ఆగిపోవడానికి నువ్వేదో ఒకటి చేస్తావని. 2, అక్కడ నువ్వు డాక్టర్కి సరిగ్గా సపోర్ట్ చేయకుండా రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చేలా చేస్తావని. మేము తోడుగా ఉండాల్సొచ్చింది అనగానే జోష్న షాక్ అయ్యి, నా మీద మరీ ఇంత నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకున్నారేంటి డాడీ? మా ఫ్రెండ్ దగ్గర కూడా మమ్మీ గురించే బాధపడ్డాను. పారు ఏమో తనలో తాను, ఏం నటిస్తున్నావే, తడుముకోకుండా అబద్ధాలు ఆడేస్తుంది అని అనుకుంటూ ఉంటది. జోష్న, ఎవరైనా తల్లి చనిపోవాలని కోరుకుంటారా అనగానే దశరథ, నువ్వు కోరుకుంటున్నావేమో అని గట్టిగా అంటాడు. శివనారాయణ పారు షాక్ అవుతారు. శివనారాయణ దశరథ్ దగ్గరికి వెళ్ళి, దశరథ, కోపంలో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదా? అది కాదు నాన్న అని దశరథ అంటా ఉంటే, ఫస్ట్ నువ్వు లోపలికెళ్ళు అనగానే దశరథ వెళ్ళిపోతాడు. పారిజాతం, జోష్నాన్ని తీసుకెళ్ళు అనగానే జోష్నాన్ని తీసుకెళ్ళిపోతుంది పారు. తీసుకెళ్తా ఉంటే మళ్ళీ పారిజాతం అని పిలిచి తనకి భోజనం పెట్టు అని అంటాడు. శివనారాయణ తనలో తాను, జోష్న ప్రవర్తన దశరథలో మార్పు తీసుకొస్తుంది, ఇంకా ఈ బాధలు ఎన్నాళ్ళు పడాలి అని అనుకుంటూ ఉంటాడు. దీప అలా ఆలోచిస్తూ ఉంటది అక్కడికి అనసూయ వచ్చి, దీప, మీ అత్తగారు పిలుస్తున్నారు అనగానే దేనికి అని అడుగుతుంది. నేను వెళ్ళి దేనికి పిలుస్తున్నారో అడగాల అని సీరియస్గా అంటే, అంత కోపం దేనికి అని అంటది దీప. నువ్వు ఆ చిన్న పిల్ల మీదే అంత కోపం చూపించినప్పుడు నేను ఈ మాత్రం కోపం కూడా చూపించకూడదా అనగానే దీప, ఈ మాట నువ్వు అన్నట్టు లేదు, మా అత్తయ్య అనిపిస్తున్నట్టుంది, అయినా మీరిద్దరు ఒకటేలే అని అంటది. అప్పుడు అనసూయ, ఆవిడ కంటే నా బాధ్యతే పెద్దదే, ఎందుకంటే నేను నీ మేనత్తని కాబట్టి. కానీ మీ అత్తగారు మేనత్తనికి మించిన బాధ్యత తీసుకుంది. పుట్టిన పసికందుని ఎవరో బస్టాండ్లో వదిలేశారని మా తమ్ముడు చెప్పగానే ఇది దురదృష్టాన్ని నెత్తినేసుకొని పుట్టింది అనుకున్నాను. కానీ కార్తీక్ బాబు నీ మెల్లో తాళి కట్టిన తర్వాత
గంగాజలంతో గుడిని శుభ్రం చేసినట్టు నీ జీవితం పునీతమైంది. ఆగిపోయిన బ్రతుకు మళ్ళీ కదిలింది. ఆరిపోయిన దీపం మళ్ళీ వెలిగింది. అది కార్తీక్ బాబు దీపమైంది. దొరికిన బ్రతుకుని పూలతోట చేసుకోక పనికిరాని మొక్కల్ని పెంచుతున్నావా? కలుపులా పెరిగిపోతున్న ఆలోచనల్ని తీసేవే అనగానే దీప నా మనసులో ఏం లేదత్తయ్య అని అంటది. అనసూయ అయితే వచ్చి మీ అత్తయ్యతో మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోతది. కార్తీక్ ఇంకా కాంచన వెయిట్ చేస్తా ఉంటారు. అనసూయ వెళ్ళి పిలిచాను చెల్లెమ్మ వస్తుంది అని అంటది. దీప అక్కడికొస్తది. కాంచన దీప ఒకసారి ఇలా రా అనగానే కాంచన దగ్గరికి వెళ్ళి దీప నిలబడుతుంది. కాంచన దీప చేయి తీసుకొని ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ? దీప డాక్టర్ చెప్పింది గుర్తుకు తెచ్చుకుంటది. కాంచన నీకు శౌర్య అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటి కూతురు మీద అరిచావు అంటే అంతకు మించిన బాధ ఏదో నీ లోపల ఉంది. ఏంటది అని అడుగుతది. దీప కార్తీక్ వైపు చూస్తుంది. నిన్నే దీప అడిగేది. కార్తీక్ని అడిగాను నువ్వెందుకు బాధపడుతున్నావో వాడు చెప్పేశాడు అనగానే దీప షాక్ అవుతుంది. కార్తీక్ని చూస్తుంది. తర్వాత తనలో తాను అంటే బావా హాస్పిటల్లో జరిగిందంతా అత్తతో చెప్పేశాడా అని అనుకుంటూ ఉంటది. కాంచన దీపా వాడు చెప్తే కాదు నువ్వు చెప్తే వినాలనుంది అనగానే దీప బావేం చెప్పాడు అని అడుగుతుంది. కాంచన ఆ నువ్వు పడుతున్న బాధే చెప్పాడు అని అంటా ఉంటే కార్తీక్ అమ్మా దీప అనబోయేలోపు నువ్వు ఆగరా నువ్వు చెప్పు దీప అనగానే దీప తనలో తాను బావ నిజం చెప్పేసిన తర్వాత నేను అబద్ధం చెప్తే అత్తేమనుకుంటుంది? అసలు బావేం చెప్పాడు? ఇప్పుడు నేను అత్తకేం చెప్పాలి అని అనుకుంటూ ఉంటది. కాంచన నిన్నే దీప అడిగేది అనగానే దీప కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఏమో చెప్పలేదు అన్నట్టు సైగ చేస్తాడు. కాంచన చెప్పు దీప అనగానే దీప బావ చెప్పిన తర్వాత నేనేం చెప్తాను అత్తయ్య మా ఇద్దరిది ఒకే మాట. అదే ఏంటా మాట అని కాంచన అడుగుతుంది. బావ చెప్పాడు అన్నారు కదా అనగానే కాంచన తెలియకుండా అడిగి బోల్తా కొట్టించాలి అనుకున్నాను కానీ మీరిద్దరూ దొరకడం లేదే. దీప చెప్పేసిందని కార్తీక్ని అడిగాను వాడు అలాగే సమాధానం చెప్పాడు. నిన్నడిగితే నువ్వు అలాగే సమాధానం చెప్తున్నావు. ఒకరి మనసు ఒకరు బాగా చదివేసి ఉన్నట్టున్నారా అని అంటా ఉంటే దీప భార్యాభర్తలం కదత్తయ్య అలాగే ఉంటుంది అని అంటా ఉంటే కాంచన సరే దీప సూటిగా నిన్నొక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు. అసలేంటి నీ బాధ అని అడుగుతుంది. అప్పుడు దీప నిన్నొకటి అడుగుతాను చెప్పత్తయ్య అని అంటది. కాంచన అడుగు నువ్వు మాట్లాడడమే నాకు కావాలి. మనిషి మాట్లాడితేనే బాధ బయటకొచ్చేది అనగానే దీప నాకు తెలిసిన మనిషికి ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. ఏంటది అని కాంచన అడుగుతుంది. అప్పుడు దీప పాపం తను ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. అదే ఏంటా అడుగుతున్నాను అని కాంచన అంటా ఉంటే కంటికి కనిపించే ప్రాణానికి ఒక ప్రమాదం ఉంది. తను ప్రాణం పెట్టుకున్న ఒక ప్రాణాన్ని వదులుకుంటే కంటికి కనిపించే ప్రాణానికి ప్రమాదం తప్పొచ్చు. కనిపించని ప్రాణాన్ని కనిపించే ప్రాణం కోసం వదులుకుంటే న్యాయం అవుతుందా అన్యాయం అవుతుందా? ఏ ప్రాణాన్ని తను వదులుకోలేదు కానీ ఏదో ఒక ప్రాణాన్ని వదులుకునే పరిస్థితి అనగానే కాంచన నువ్వు అడిగే ప్రశ్నకి నేను సమాధానం ఆలోచించాల్సిన అవసరమే లేదు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటనే దానికి సమాధానం. కార్తీక్ పుట్టిన తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగింది. ఈ 2 కాళ్ళు జీవితంలో పనిచేయవు అని చెప్పారు. అంటే దాదాపు నేను చచ్చిపోయిన మనిషితో సమానం. భరించడం నా వల్ల కాలేదు. ఒక అర్ధరాత్రి లేచి చచ్చిపోదాం అనుకున్నాను. ఆఖరి నిమిషంలో ఉయ్యాలలో ఏడ్చే పిల్లాడి ఏడుపు వినిపించింది. నా కోసం కాదు నేను వాడి కోసం బ్రతకాలి అనుకున్నాను. వాడికి నేను ప్రాణం పోస్తే వాడు నాకు ప్రాణం పోశాడు. కనిపించే ప్రాణాన్ని పోగొట్టుకుంటే కనిపించని ప్రాణానికి అర్థమేముంది అని అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.